అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి చెందగా దాదాపుగా 40 మంది వరకు గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలతో ఉక్కిరి బిక్కిరై కొందరు శిథిలాల కింద పడి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. రియాక్టర్లలోని ఇన్ఫ్లేమబుల్ సాల్వెంట్ మండడం కారణంగా రియాక్టర్ పేలినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సెజ్ను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటుగా చనిపోయిన వారి కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇప్పటికే సీఎం అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. సెజ్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలతో విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడారు. మరణించిన వారి కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామంటూ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నష్టపరిహారం అందించనున్నారు మోదీ. అచ్యుతాపురం సెజ్లో ప్రమాదాలు, ప్రాణ నష్టం సాధారణమైపోయాయి. తాజా ప్రమాదం చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్రమైన భయాన్ని కలిగించింది. అచ్యుతాపురం సెజ్లో 208 ఫ్యాక్టరీలున్నాయి. ఫ్యాక్టరీలకు ఫైర్ ఇంజన్ లేదా మంటలు ఆర్పే వ్యవస్థ ఉండాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఒక్కటే ఫైర్ ఇంజన్ అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 3000 ఎకరాల ఫామ్ సెజ్ను కేటాయించారు. రసాయనాల తయారీ, నిల్వ చేసే ఈ ఫ్యాక్టరీలలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం సెజ్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు తమకు భయాన్ని కలిగిస్తున్నాయని సెజ్ ఉద్యోగులు, కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు అంటున్నారు. అన్ని రసాయనాలు తయారు చేసేవి, వాటిని నిల్వ చేసే ఫ్యాక్టరీలే కావడంతో ఇక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. అచ్యుతాపురం సెజ్లో ఎక్కువ రియాక్టర్లే పేలుతున్నాయి. వేల లీటర్ల రసాయనాలు ఉండే రియాక్టర్లు పేలుతుంటే దానిని అరికట్టేందుకు సరైన వ్యవస్థలు దాదాపుగా ఏ ఫ్యాక్టరీలోనూ ఉండవని ఫార్మా ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.